అంటే రీసెంట్‌గా మీడియా సందర్భం వచ్చింది కదా మ్యామ్. అంటే మనం చూస్తే ప్రతి మీడియాలో గూడా ఏదో ఒక విషయాన్ని అంటే ఒక పార్టీకి భజన జేయడం. అంటే ఒక మీడియా ఉంటే ఒక పార్టీకి తరపున సపోర్ట్ జేస్తూ మాట్లాడడం. ఇంకొక పార్టీ ఇంకా అంటే మీడియా వ్యవస్థ అనేది గూడా పార్టీలకి సపోర్టివ్‌గా మారింది. ప్రజల సమస్యలను దాటేసి వీళ్ళకి సపోర్టివ్‌గా మాట్లాడుతుంది. అంటే వీళ్ళ గురించి ఏ విధంగా? మీ- మీడియా పాత్ర మీడియా పోషించట్లేదు. పోషిస్తే ఇలా ఉండదు. ఇది మట్టుకు కఠినమైన వాస్తవం. హిందీలో రెండో మాట లేదు. అంటే ఫోర్త్ పిల్లర్‌గా ఉన్నటువంటి మీడియా. ఫోర్త్ పిల్లర్ లేదు, ఫిఫ్త్ పిల్లర్ లేదు. అసలు ఒక్కొక్కసారి అసలు ఈ పిల్లరే కాదనిపిస్తుంటది. ఇంకా ఫోర్త్ పిల్లర్ ఏంటి? అంటే అసలు బుద్ధి జ్ఞానం ఉంటే మీడియాకి కూడా అసలు ప్రజలకి వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఈ వాగ్దానాలు మీరు 100 పాయింట్లు పెట్టుకోండి. ఏ మీడియా సంస్థ అయినా ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు, ప్రజలకు అందవలసిన సేవలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ పెట్టుకొని రోజుకు ఒక దాని మీద మాట్లాడండి. ఏ మీడియా అయినా ఆ మీడియా గౌరవం పెరుగుతుంది. కానీ చేయరు. ఎందుకంటే ఇవాళ ప్రతి పార్టీకి ఒక మీడియా సంస్థ, పైగా మీడియా సంస్థలే కాకోకుండా ఈ సోషల్ మీడియా, ఇవాళ సోషల్ మీడియానే మొత్తం నడిపిస్తుంది, ఎలక్షన్ నడిపిస్తుంది, అధికారాన్ని ఉంచడానికి సోషల్ మీడియానే, అధికారం నుంచి దించడానికి సోషల్ మీడియానే. ఇది దరిద్రం. ఒక ప్రజాప్రతినిధి పని చెయ్యట్లేదు అని నిలదీస్తున్న ఛానల్ ఒక్కడు చూపించండి మీరు. మీడియా పని మీడియా చేయట్లా. చేస్తే మనం ఇలా ఎందుకు మాట్లాడుకుంటాం? గతంలో డిబేట్ అంటే మ్యామ్ ఒక అన్యాయం జరిగిన వ్యక్తి, ఒక రైతో ఒక పొలిటీషియనో డిబేట్లలో కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైనా ఇష్యూ అయినప్పుడు డిబేట్లు అనేవి అంటే ఒక మహిళ బట్టల గురించి మాట్లాడినప్పుడు కానీ, గోల్డ్ అది ఫేక్ గోల్డ్ అన్నప్పుడు కానీ వీళ్ళందరినీ తీసుకుపోయి మీడియా డిబేట్లలో కూర్చోబెట్టి అంటే ఒక న్యూస్కి అంటే ఒక జర్నలిజానికి ఇలాంటి వాళ్ళు తెస్తున్న మచ్చలాగా మారిపోతుంది. ఇప్పుడు ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాము అనేది పాయింట్. ఇక్కడ ప్రాధాన్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నామా, అప్రధానమైనవి మాట్లాడుకుంటున్నామా, దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని చూడాలి. అది ఏ మీడియా సంస్థ ఎవరి కోపం వచ్చినా ఆఖరికి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడే మీడియా సంస్థ అయినా సరే మనము ప్రజల వైపు ఉన్నామా పార్టీల వైపు ఉన్నామా అనేది తేల్చుకోవాలి. ప్రజల వైపు ఉన్నాము అంటే ప్రజల వైపు ఉండటం అంటే అర్థం ఏంటి? వాళ్ళ కష్ట నష్టాల గురించి ఆలోచిస్తున్నామా, వాళ్ళ కోసం ఏమైనా చేస్తున్నావా అనేది ఉండాలి కదా. కానీ గతంలో మనం ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే ఒక జర్నలిస్ట్ అంటే ప్రజల వైపు మాత్రమే నుంచునేవాడు. ఒక జర్నలిస్ట్ అంటే ఒక బ్యాగ్ వేసుకొని ఒక కుర్తా వేసుకొని మనం చూసి గుర్తుపట్టొచ్చు ఆయనని. అండ్ అలా ఉండేవాళ్ళు ఒక న్యూస్ రాయాలంటే కూడా వాళ్ళకి రాసే దాని మీద పట్టు కూడా అవగాహన కూడా అదే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక మైక్ పట్టుకొని ఒక కెమెరా పట్టుకుంటే చాలు వాళ్ళు జర్నలిస్ట్ అయిపోతున్నారు. అవును, అసలు మైక్ కూడా కాదు, ఒక ఫోన్ ఉంటే చాలు ఏవైనా మాట్లాడేసేయచ్చు. ఇప్పుడు మొన్న అనసూయ బట్టల విషయం చూసాం కదా. ఊరు పేరు లేని వాళ్ళు కూడా ఎట్లా లైమ్ లైట్లోకి వచ్చేసారు. అది దురదృష్టం. అంటే ఒక నీచ స్థాయికి దించేస్తున్నారు. ఇప్పుడు అన్ని రోజులు మాట్లాడారండి అనసూయ బట్టల గురించి. ఏం తేల్చారు ఫైనల్కి చెప్పండి? మాట్లాడిన వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సమాజంలో ఏం మార్పు వచ్చింది చెప్పండి? ఏమి రాలా. అదే ఒక రైతు అంటే చాలా మంది రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళ గురించి ఏ ఛానల్ కూడా డిబేట్లు పెట్టదు. అదే కదా నేను అనేది. ఇంతకుముందు కనీసము రైతుల కష్టాలు తీర్చినా తీర్చకపోయినా రైతుల ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉండేది. ఇప్పుడు అసలు అవి కూడా లేవు. అంటే ఎందుకంటారు మ్యామ్? ఎందుకంటే ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి? మేము అధికార పక్షం వైపు ఉంటే ఏ మీడియా సంస్థ అయినా వాళ్ళకి కావాల్సిన వనరులు వాళ్ళు సమకూరుస్తారు, వాళ్ళు వాళ్ళ భజన చేస్తారు. అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ వీళ్ళు రేపు అధికారంలోకి రావటానికి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అధికారంలోకి తీసుకురావటానికి కొన్ని సంస్థలు పనిచేస్తే వాళ్ళని రాకుండా ఉన్న వాళ్ళనే ఉంచేలాగా ప్రయత్నం చేసేవాళ్ళు. ఇలా రెండు శత్రు శిబిరాలు, ప్రత్యర్థి శిబిరాలు లాగా తయారైపోయింది మీడియా ఇవాళ. అంటే అనివార్యంగా అటో ఇటో ఉంటున్నారు తప్పితే
ప్రజల కోసం ప్రజల కోసం ప్రజా సమస్యల గురించి మాట్లాడే మీడియా సంస్థలు లేకుండా అయిపోయినాయి ఇవాళ. అంటే కొద్ది గొప్పగా అంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కొంతమంది మాట్లాడుతున్నారు అంతే మ్యామ్. కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నారండి, సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న తులసి చందు అనే ఆవిడ హైదరాబాదు జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ దగ్గర స్కూల్స్ లేవు, సరిపడా స్కూల్స్ లేవు, 1,00,000 మంది పిల్లలు ఉంటే చాలా తక్కువ మందికి సరిపడానే స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ లేక వేరే చోటకి వెళ్ళి చదువుకునే డబ్బులు లేక వాళ్ళు ఆవారాగా తిరుగుతున్నారు. దానివల్ల ఆ ఏరియాలో శాంతి భద్రతల సమస్యలు, ఆడపిల్లల రక్షణకి సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతున్నాయి, చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పి ఆవిడ రిపోర్ట్ చేశారు సొసైటీకి, ప్రభుత్వానికి కూడా ఒక రకంగా చెప్పారు ఆవిడ. నేను కూడా ఏమనుకుంటున్నానంటే, నేను నిన్న నుంచి మొదలెట్టాను ఇది, రోజులో ఏదో ఒక ఛానల్లో ఈ జవహర్ నగర్ ఇష్యూ గురించి మాట్లాడాలి అని. ఎందుకంటే అక్కడ స్కూల్స్ కావాలి. మీరు హైదరాబాద్ పట్టణంలో ఇక్కడ సిటీలో ఈ నగరంలో స్కూళ్ళు పెట్టాము, ఈ స్కూళ్ళకి పిల్లలు రావట్లేదు అని మాట్లాడే కన్నా, పల్లెటూర్లలో స్కూళ్ళు పెట్టాము పిల్లలు రావట్లేదు అని మాట్లాడి 2-3 ఊర్ల స్కూళ్ళు విలీనం చేసేయటం ఇవి కాదు కావాల్సింది. అసలు ఎక్కడ అవసరం ఉంది స్కూలు, గవర్నమెంట్ స్కూలు ఎక్కడ అవసరం ఉందో అక్కడ పెట్టండి ఖచ్చితంగా. మరి అలాంటి ఆలోచనే ఉంటే గనక ఆ మాత్రం రేషనలైజేషన్ పేరుతోటే కదా మీరు స్కూలు మోస్తున్నారు. అదే రేషనలైజేషన్ ఇక్కడ ఎందుకు వాడలేదు మీరు? ఇక్కడ ఇంత పాపులేషన్ ఉంది, 3 లక్షల మంది జనాభా ఉన్నారు, ఆ చుట్టుపక్కల 1,00,000 మంది పిల్లలు ఉన్నారన్నప్పుడు అక్కడ అంగన్వాడీల దగ్గర నుంచి కనీసం అక్కడ ఉన్న వాళ్ళు ఇంజనీర్లు అవుతారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, కనీసం ఐటీఐలు పాలిటెక్నికల్ అన్న చుట్టుపక్కల ఉన్నాయి అనుకోండి, ఆ పేదవాళ్ళు చదువుకుంటారు కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా. ఇవాళ మనకు ఒక ఎలక్ట్రీషియన్ కావాలంటే ఎంత వెతకాల్సి వస్తుందండి, ఒక ప్లంబర్ కావాలంటే ఎంత వెతకాల్సి వస్తుంది. అంటే అవసరాలు ఉన్నాయి కానీ చేసే నిపుణులు లేరు. అలాంటి చోట తయారు చేసుకోవచ్చు కదా. అక్కడ పోక్సో కేసులు తెగ నమోదవుతున్నాయి. ఎందుకంటే ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ లేదు, ఖాళీగా తిరుగుతుంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఏదో పనులకి వెళ్తారు, వాళ్ళకి రక్షణ లేదు. ఎవరంటే వాళ్ళు వాళ్ళపైన అత్యాచారాలు చేస్తున్నారు, అఘాయిత్యానికి కూరుకుంటున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మేము అభివృద్ధి చేసాము అన్ని ఆ కాకమ్మ కదలొద్దు. నిజంగా ఏదైనా మీరు చేయదలుచుకుంటే ఈ జవహర్ నగర్ ఏరియాలో స్కూళ్ళ సంగతి చెప్పండి. ఈ ప్రభుత్వము నేను నిలదలుచుకున్నా గట్టిగానే, ఏ ఏరియాలో అవసరం ఉందో ఆ ఏరియాలో స్కూల్ పెట్టాలనే ఉద్దేశం మీకు లేకపోతే ఎందుకు ఇంకా మీరు స్టేట్మెంట్లో బ్రహ్మాండంగా అభివృద్ధి పోయిన ఆయనేమో KG to PG అన్నాడు, ఈయనేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టమ్ అని ఈయన అంటున్నాడు. ఆయన అది చేయలేదు, ఈయన చేస్తాడో లేదో కూడా తెలియదు. అంటే స్కూళ్ళు కట్టించే అంత ఉద్దేశం లేదు కానీ స్టాచ్యూలు కట్టించేదానికి మాత్రం కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు చేస్తూ ఉంటున్నారు మ్యామ్ ప్రభుత్వాలు. అంటే ఎందుకు? స్టాచ్యూల వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటి? స్టాచ్యూల వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఈ స్టాట్యూలు పిచ్చి, స్టాట్యూలు గోల నన్ను అడిగితే బీజేపీ వచ్చిన తర్వాతే ఎక్కువైంది. వాళ్ళు మొదటిసారిగా పటేల్ విగ్రహం పెట్టారు 4,000 కోట్లు పెట్టి. 4,000 కోట్లు పెట్టి అదంతా ప్రజల కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు? అంటే అసలు ఆ 4,000 కోట్లతోటి ఎన్ని స్కూళ్ళు వచ్చాయి, ఎన్ని జూనియర్ కాలేజీలు వచ్చాయి, లేదు చిన్న చిన్న పరిశ్రమలు పెడితే ఎంతమందికి ఉపాధి దొరికేది, ఎంతమందికి తిండి దొరికేది, అవేం ఆలోచించం. అక్కడ మొదలైంది పిచ్చి. అంటే చాలా వరకు మ్యామ్ ఇప్పటి వరకు వస్తున్న వాదన, చదువుకుంటే నిలదీస్తారు. అంటే ఎవరైతే ఇప్పుడు మనం ఇక్కడ చూసిన డంపింగ్ యార్డ్ లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే చదువుకుంటే నిలదీస్తారు అనే ఉద్దేశంతో స్కూళ్ల నిర్మాణానికి వెనక్కి తగ్గుతుందనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అది కూడా ఒక కారణం, కానీ అంత స్ట్రాటజీ కూడా వీళ్ళకి ఉందా లేదా అంత పట్టట్లేదు వాళ్ళకి. అది ఇదేదో కావాలని చేస్తున్నారు అనుకోవటం కాదు. ఇప్పుడు ఒక స్కూల్ పెట్టారనుకోండి, వీళ్ళ కమిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి, వీళ్ళకి వాటాలు ఎక్కడి నుంచి వస్తాయి? అదే ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ అనుకోండి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాము. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏంటి లాభం జరిగింది? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు
మనమే ఉన్నామండి. ఒక పని చేస్తే దీనికి ఇంత ఖర్చు పెడితే దీని నుంచి మనకేం వస్తుందని ఆలోచిస్తాం కదా. ఇప్పుడు అలాంటప్పుడు ప్రభుత్వాలు ఒక ప్రాజెక్ట్ కట్టాము అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఇంత లాభం జరుగుతుంది అనే ఒక అవగాహన అంచనా ఉండాలి కదా. ఎందుకు చేశారు ఆ పని? వాళ్ళ కమిషన్లు కావాలి. మోడీ గారే చెప్పాడు కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఏటీఎం అని. మరి డబ్బులు దండుకుంటున్నారు టీఆర్ఎస్ లీడర్లు, నాకు అంతా తెలుసు అన్నాడు, కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు. ఓకే, అదే ఒక స్కూలో ఒక యూనివర్సిటీయో ఒక కాలేజీయో పెట్టారనుకోండి, గవర్నమెంట్కి పెట్టారనుకోండి, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి వాటాలు? రావు కదా. అందుకని చేయరు. మన దేశంలో మ్యామ్, మన దేశం అని తీసుకుంటే హెల్త్ మినిస్టర్ వచ్చేసి ఆయనకు దాని గురించి అవగాహన ఉండదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఆయన చదువుకోడు. అంటే వీళ్ళకి ఆ వ్యవస్థ మీద గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అభివృద్ధి చేయగలుగుతారు కొంచెమైనా. కానీ ఇట్లాంటి వాళ్ళని తీసుకువెళ్ళి ఆ మినిస్ట్రీ పదవి ఇచ్చేసి కూర్చోబెట్టినంత మాత్రాన అభివృద్ధి ఎలా జరుగుతుంది అనుకోవచ్చు? జరగదు కదా. మనము ఇది స్మృతి ఇరానీ తోటి మొదలైంది. ఆమె 12th క్లాస్ కూడా కంప్లీట్ చేసిందో లేదో, ఆమె హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేశారు. తర్వాత కోవిడ్ టైంలో టెండూల్కర్ వచ్చి, ఆయన స్పోర్ట్స్ పర్సన్ టెండూల్కర్, ఆయన వచ్చి కరోనా జాగ్రత్తల గురించి మాట్లాడతాడు. ఈ 10 ఏళ్లలోనే ఇట్లాంటివి చాలా ఎక్కువ చూస్తున్నాం. అంటే బీజేపీని నేను విమర్శించాను అని చాలా బాధపడిపోతుంటారు, కానీ వాళ్ళు ఇలాంటి అపసవ్యమైన పనులన్నీ ఈ 10 ఏళ్లలోనే జరిగినాయి. అంతకుముందు ఒక మంత్రి అంటే ఆ మంత్రికి ఆ శాఖ పట్ల ఒక అవగాహన ఉండేది. పోని అవగాహన ఉన్నా లేకపోయినా నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకప్పుడు ఆయన చాలా సీనియర్ మంత్రి. మొదటి నుంచి ఆయనకి గ్రిప్ ఉన్నది వ్యవసాయం మీదే. ఒకప్పుడు వరదల గురించి మాట్లాడుతూ ఉంటే, ఆ రైతుల కష్టాల గురించి ఆయన మాట్లాడుతుంటే అసెంబ్లీలో వరదలు వచ్చినాయి అని అంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడేవాళ్ళు. ఆయన పేపర్లు అలా రాసాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతుంటే అసెంబ్లీలో కూడా వరదలు వచ్చినాయి అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడేవాళ్ళు. ఆయనకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది. అదే ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయనకి మహిళా శిశు సంక్షేమ శాఖ ఇచ్చారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం. అది ఆయన్నే అవమానించినట్లు, ఆ శాఖనే అవమానించినట్లు. ఒక మహిళకి మాత్రమే దాని గురించి తెలిసిన ఆ బాధ, కష్ట నష్టాలు అవి తెలుస్తాయి. ఒక మహిళగా నా మహిళలకు ఏం కావాలనేది ఒక మహిళకు తెలుస్తుంది. కానీ అలా చేశారు ఆయన. ఇప్పుడు ఆ తప్పు ఏదో సరిదిద్దుకుని కాంగ్రెస్ వాళ్ళు ఆయనకి మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చారు. చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఆయన. ఏ మాట కామాట. ఫలితాలు ఎంత వస్తాయి అనేది వేరే విషయం. ఎందుకంటే ఆయనకు ఆ విజన్ ఉంది, ఆ విజ్ఞత ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది ఆయన దగ్గర. అలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని చెయ్యాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.